ఏప్రిల్ 15 మంగళవారం రోజు సింహరాశి వారికి జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవత ఆరాధన చేయడం వలన సింహరాశి వారికి రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి, అదేవిధంగా వీరు వినబోతున్నటువంటి ఆ శుభవార్తలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నామండి. సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అనే ఒక కామెంట్ని కూడా రాయండి. సింహరాశి వారి వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మిగతా రాశులతో పోల్చుకుంటే సింహరాశి వారు చాలా అనుకూలంగా, అంటే ఒకరిని బాధ పెట్టకూడదు, అందరూ కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి మృదువైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాశి వారు. కానీ వీరికి కోపం వస్తే కనుక ఇక మిగతా రాశుల వారితో పోల్చుకుంటే కోపం అనేది చాలా ఎక్కువ అని కూడా చెప్పుకోవచ్చు. కోపం వస్తే ఎదుటి వ్యక్తి తట్టుకోలేరు, అంత కోపాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. ఇంకా వీరి కోపాన్ని భరించడం చాలా అంటే చాలా కష్టం. వీరు ఎంత కోపంగా ఉంటారో అంత మృదువైనటువంటి స్వభావాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఇంకా సింహరాశి వారి గోచార రీత్యా రేపటి రోజున అంటే ఏప్రిల్ 15 మంగళవారం రోజు వీరి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా చర్చించుకోబోతున్నాం. తప్పకుండా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. సింహరాశి వారికి పని మరియు వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంది. అన్ని దిక్కుల నుండి ఆశించిన ఫలితాలు అందుతాయి. ఇది మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. మీ వ్యక్తిత్వం మరియు సమాజంలో మీకున్న పలుకుబడి మరింతగా పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి మరియు వాణిజ్యపరమైన విషయాలలో మీరు ముందంజలో కూడా ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఒక మంచి ఊపు అనేది ఉంటుంది. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని బలపరుస్తుంది. మీ స్నేహితులు మీకు అన్ని విధాల సహాయం అనేది చేస్తారండి. మీకున్న పోటీదారులు సమర్థవంతంగా ఎదుర్కొనగలరనమాట. ఇంకా కార్యాలయంలో పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంకా సీనియర్ అధికారులు మీకు అండగా నిలుస్తారు. మీ నిజాయితీ మరియు పనితీరులో నిపుణుల నమ్మకాన్ని తప్పకుండా చూస్తారు. మీకు వచ్చే ముఖ్యమైన అంశాలను సద్వినియోగం అయితే చేసుకోండి. ఆకర్షణీయమైన ప్రతిపాదనలు మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తాయి. మీరు కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. వారితో సమయం గడపడం మీకు చాలా అంటే చాలా ఆనందాన్ని కూడా ఇస్తుందండి. మీ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు కమ్యూనికేషన్స్ స్కిల్స్ని కూడా ఎక్కువగా మెరుగుపరుచుకుంటారు. మీ కమ్యూనికేషన్స్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీ మాట తీరు మరియు ప్రవర్తన అందరినీ ఆకర్షించుకుంటుంది. మీకు గౌరవం మరియు మర్యాద కూడా పెరుగుతాయి. మీరు మీ మనసులోని భావాలను స్పష్టంగా వ్యక్తీకరించగలుగుతారు. మీకు కొన్ని మంచి వార్తలు అందే అవకాశం అయితే ఉందండి. ఇది చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈరోజు సింహరాశి వారికి ఆర్థికంగా చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. మీరు చేసే వృత్తి లేదా వ్యాపారంలో గణనీయమైన లాభాలు ఆర్జించే విధంగా అవకాశం ఉంది. గతంలో చేసినటువంటి పెట్టుబడులు ఇప్పుడు మంచి ఫలితాలనైతే ఇవ్వగలవని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఊహించని ధనలాభం కూడా కలగవచ్చు. కొత్త ఆర్థిక ఒప్పందాలు లేదా వ్యాపార స్వాములు లాభదాయకంగా మారే సూచనలు అయితే ఉన్నాయి. మీ ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహించడం ద్వారా మీరు మీ పొదుపును పెంచుకొనగలరు. అంటే ఎటువంటి తొందరపాటు ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీరు మీ ఆర్థిక లక్ష్యాలను చేర్చుకోవడానికి ఇది సరైన సమయం. సింహరాశి వారు ఈరోజు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. శారీరకంగా మీరు బాగానే ఉన్నప్పటికీ మానసికమైన ఒత్తిడిని గురయ్యే అవకాశం ఉంది. పని ఒత్తిడి లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు మీ మానసిక ప్రశాంతతను భంగపరచవచ్చు. కాబట్టి యోగా, ధ్యానం లేదా మీకు నచ్చిన ఇతర విశ్రాంతి పద్ధతులను పాటించడం చాలా ముఖ్యం. సరైన ఆహారం తీసుకోవడం మరియు తగినంత నిద్రపోవడం మీ శారీరక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినా వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని గుర్తుంచుకోండి. సింహరాశిలో ఉద్యోగం చేస్తున్న వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. మీ పనితీరును మీపై అధికారులు గుర్తిస్తారు. మీకు ప్రశంసలు కూడా అందబోతున్నాయి. మీరు చేపట్టిన ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. మీ సహోద్యోగులతో మీ సంబంధాలు మరింత మెరుగుపడతాయి మరియు వాటి నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీకు అప్పగించబడే అవకాశం ఉంది. ఇది మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. మీ నైపుణ్యాలను
ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. కార్యాలయంలో సానుకూల వాతావరణం కూడా ఉంటుంది. సింహరాశికి చెందిన వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకమైన అవకాశాలను తెస్తుంది. మీ వ్యాపారంలో మంచి వృద్ధిని చూస్తారు మరియు మీరు ఊహించని దానికంటే ఎక్కువ లాభాలను వచ్చే అవకాశం ఉంది. కొత్త వ్యాపార భాగస్వాములు లేదా ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది మీ వ్యాపారాన్ని మరింత విస్తరింపచేసి సహాయపడుతుంది. మీ యొక్క సమయస్ఫూర్తి మరియు సరైన నిర్ణయాలు మీ వ్యాపార అభివృద్ధికి దోహదం చేస్తాయి. వినియోగదారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త వినియోగదారులు కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. మార్కెట్లోని కొత్త పోకడలను వ్యాపార వ్యూహాలను మార్చుకోవడం మంచిది. సింహరాశి విద్యార్థులకు ఈరోజు విద్యాపరంగా చాలా మంచి రోజు. మీరు చదువుపై పూర్తి ఏకాగ్రతతో దృష్టి పెట్టగలరు. మీరు నేర్చుకుంటున్న విషయాలను సులభంగా అర్థం చేసుకుంటారు, గుర్తుంచుకుంటారు కూడా. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడానికి ఇది అనుకూలమైన సమయం. మీ ఉపాధ్యాయుల నుండి మీకు ప్రోత్సాహం మరియు మద్దతు కూడా లభిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే మీ ఆసక్తి పెరుగుతుంది. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీరు మరింత కష్టపడి చదవడానికి ఇది సరైన సమయం. మీ స్నేహితులు కూడా మీకు సహాయం అనేది చేస్తారండి. ఈరోజు సింహరాశి వారికి ఆర్థికంగా చాలా మంచి రోజుగా చెప్పవచ్చు. మీరు చేసే వృత్తి లేదా వ్యాపారంలో గణనీయమైనటువంటి లాభాలు ఆర్జించే అవకాశం ఉంది. గతంలో చేసిన పెట్టుబడులు కావచ్చు, ఇంకా ఇప్పుడు మంచి ఫలితాలను ఇవ్వగలదు. అంతేకాకుండా ఊహించని ధనలాభం కూడా కలగవచ్చని చెప్పుకోవచ్చండి. ఆ కొత్త ఆర్థిక ఒప్పందాలు లేదా వ్యాపార భాగస్వాములు లాభదాయకంగా మారే సూచనలైతే కనిపిస్తున్నాయి. మీ ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహించడం ద్వారా మీరు మీ పొదుపును పెంచుకొనగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు కొన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. అంటే ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించండి. ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. డబ్బులు ఇవ్వకండి, తీసుకోకండి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో ఎక్కువగా పంచుకోవద్దండి. ప్రయాణాలు చేసేటప్పుడు మీ సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోండి. అనవసరమైనటువంటి వాదనలకు లేదా గొడవలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. సమయానికి భోజనం చేయండి. రహస్యంగా ఉండవలసిన విషయాలను బహిర్గతం చేయకండి. ఇంకా సింహరాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుంది. ఇంట్లో సంతోషకరమైన మరియు సామరస్యపూర్వకమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు మరియు సహకారం కూడా పెరగబోతున్నాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాలను చర్చించవచ్చు. వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి. మీరు మీ కుటుంబ సభ్యుల విషయంలో సమయం కేటాయిస్తారు. వారితో ఆనందంగా కూడా గడుపుతారు. బంధువులతో సంబంధాలు నెలకొల్పబడతాయి. చిన్న చిన్న విభేదాలు ఏమైనా ఉంటే వాటిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. సింహరాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామితో చాలా అన్యోన్యంగా ఉంటారు. మీ ఇద్దరి మధ్య ప్రేమ మరియు అవగాహన పెరగబోతున్నాయి. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మరియు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించుకుంటారు. మీ బంధాన్ని మరింత బలపరుచుకోవడానికి మీరు ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడుపుతారు. మీ భావాలను పంచుకుంటారు. చిన్న చిన్న మనస్పర్ధలు ఏమైనా వచ్చినా సరే వాటిని ప్రేమగా పరిష్కరించుకోండి. మీ జీవిత భాగస్వామి మీ మద్దతు మరియు ప్రోత్సాహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. మీ బంధం మరింత దృఢంగా మారబోతుంది. మీరు తప్పకుండా శివారాధన చేసుకోండి. శివనామస్మరణ పఠించడం వలన, అంటే ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని 108 సార్లు పఠించడం వలన మీకు ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా తప్పకుండా మారబోతాయి. అలాగే మీరు తప్పకుండా ఆర్థిక విషయంలో కావచ్చు, అప్పుల బాధల విషయంలో కావచ్చు, ఇంకా మీకు ఎవరైనా అంటే మీ ధనాన్ని తిరిగి ఇవ్వక, అంటే మొండి బాకీలు అంటారు కదా, మీరు ఇచ్చిన ధనాన్ని అప్పుగా మీకు తిరిగి ఇవ్వక మిమ్మల్ని కూడా చాలా బాధ పెట్టినటువంటి వారి నుండి మీ ధనం తప్పకుండా తిరిగి వస్తుంది. ఆ శుభవార్తలను మీరు తప్పకుండా వింటారు. ఇంకా ఉద్యోగంలో ప్రమోషన్స్ అండి. చాలామంది ఉద్యోగంలో చేరిన తర్వాత మాకు ప్రమోషన్స్ రావడం లేదు, మేము ఉద్యోగంలో మాకు జీతం పెరగడం లేదు, ఇంకా మాకు సహోద్యోగులతో కొంచెం సంబంధాలు సరిగా లేవు, అంటే గొడవలు ఎక్కువ అవుతున్నాయి, మేము తోటి ఉద్యోగులతో మాకు ఎక్కువ చికాకుగా అనిపిస్తుంది అని ఎవరైనా అనుకుంటూ ఉంటారు కదా. వారి మధ్య, అంటే వారికి మీకు ఎప్పుడు గొడవలు లేకుండా సామరస్యంగా ప్రశాంతంగా అయితే మీరు మీ ఉద్యోగాన్ని చేసుకుంటారు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి. మీ బాకీ కూడా తప్పకుండా వసూలు అవుతుంది. ఇంకా మీరు ఈ శుభవార్తలు అనేది తప్పకుండా వింటారనమాట. ఇంకా 3 వ్యక్తుల వల్ల మీ జీవితం
చెల్లాచెదరవుతుందనమాట. అంటే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే కనుక మీ చుట్టే ఉండి మిమ్మల్ని నమ్మిస్తూ మీ కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా మీ అన్నదమ్ములలో ఒకరు కావచ్చు, లేదా ఇంకా మీ స్నేహితులు కావచ్చు, మీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా సరే ఒకరు మిమ్మల్ని మీతో మంచిగా ఉండి అంటే ఏ విషయంలోనైనా ఆస్తి విషయంలోనైనా కావచ్చు, ఇంకా ఉద్యోగ విషయంలోనైనా కావచ్చు, డబ్బుల విషయంలోనైనా కావచ్చు, ఇంకా మీతో మంచిగా ఉండి మిమ్మల్ని నమ్మించి మోసం చేసి మీకు వెన్నుపోటు పొడవాలని ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరనేది మీకు అప్పటికే అర్థమైపోయి ఉంటుంది. అంటే కొన్ని చిన్న చిన్న మనకు సిగ్నల్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా! మనకు కొంచెం కోపంగా ఉండడం, ఎప్పుడు గొడవ పడుతూ ఉండడం, అలాంటి వారితో మీరు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఆ ముగ్గురు వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండి మీకు ఏ పనైనా ఆటంకం కలగకుండా మీరు జాగ్రత్తగా ఉండి అప్రమత్తంగా అయితే ఉండాల్సి వస్తుందనమాట. ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీకు కొంచెం రేపటి రోజున ప్రమాదం అయితే పొంచి ఉంది. పెద్ద ప్రమాదం కాదు, చిన్నదే. అది ఏదైనా సరే అంటే గొడవలకు కానీ తగాదాలకు కానీ రాకుండా మనం ముందే జాగ్రత్తగా ఉండాలి. ఇంకా శివారాధన చేసుకొని మీకు తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. చూశారు కదండి సింహరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, అలాగే ఏ దేవతారాధన చేయడం వలన వీరికంతా మంచి జరుగుతుంది, వీరు వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి, అలాగే ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు, ఏంటి, వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలన్నీ మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.